పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యంలో నుంచి నాతోనూ మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, కేవలం మా ప్రభువైన యేసుక్రీస్తుని మహిమపరచడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ రీతిగా కొన్ని వచనాలు అక్కడక్కడ మనం చూద్దాం. అందులో 2వ భాగం, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. అదేవిధంగా మనం యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 31వ వచనం కూడా చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోయేదురు. తర్వాత 125వ కీర్తనలో 1వ వచనాన్ని కూడా చదువుదాం. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అన్నాడు. అందులోనే మరొక వాక్య భాగం చూద్దాం. 34వ కీర్తన 8వ వచనం. అక్కడ ఏం చూస్తామంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈ 4 వచనాలు కలిపి ఒక సారాంశం మనం చెప్పాలంటే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఆ దేవుని గూర్చిన, మన ప్రభువుని గూర్చిన గొప్ప జ్ఞానాన్ని మనం కలిగిన వారంగా ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా మనకు తెలియవస్తుంది. దానియేలు చెప్పిన మాట గాని, కీర్తనకారులు చెప్పిన మాట గాని, యెషయా రాసిన మాటలు గాని, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని కార్యం చేయాలంటే దేవుని గురించిన జ్ఞానం మనకు చాలా అవసరం అనే విషయాన్ని మనం ఈ మాటల్లో తెలుసుకుంటున్నాం. ఈ సందర్భంగా పౌలు భక్తుడు కూడా ఆయన ఒక మాట రాసినట్టు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అది ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ నేను 7వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై, ఆ తర్వాత మాటలు జాగ్రత్తగా చూడండి, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు పౌలు. అంటే దేవుని గూర్చిన జ్ఞానం, యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానం అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలుగా మనందరికీ అది చాలా అవసరమైంది అనేది ఈ మాటల్లో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని 8వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో మనం చదివిన ఆ మాట మరొకసారి చదువుతున్నాను చూడండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అంటాడు. తర్వాత యేసుక్రీస్తును ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అంటాడు. సో అంచేత ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రస్తుతం ప్రపంచం అంతటినీ కుదిపేస్తున్న ఒక సమస్యను మనం ఎదుర్కొంటున్నాం. అదే కరోనా అంటున్నాం. ఈ సమస్యలో దేవుని బిడ్డలుగా మనం ఎంత మాత్రం కూడా కృంగిపోవడానికి వీల్లేదు. మనం దేవుని వాక్యం మీద ఆధారపడి ఆ దేవుని గురించిన జ్ఞానం మనకి కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితినైనా మనం ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలమనే విషయాన్ని మనం కొద్ది వాక్యాల ధ్యానంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీ ముందుకు నేను సమయాన్ని బట్టి ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను, సంఘటనలు. అందులో మొదటిది మనకు నిర్గమకాండంలో మీరు దయచేసి 14వ అధ్యాయం తెరవండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు బయటకు వచ్చి వారు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి. కానీ ఆ సమయంలో వారికి మనం 1వ వచనం నుండి కొద్ది మాటలు నేను చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య అనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం నొద్ద వారు
దిగవలెను. దేవుడు క్లియర్ గా వారికి ఒక ట్రావెల్ ప్లాన్ ఇస్తున్నాడు. కానీ తర్వాత మాటలు చూస్తే కొంచెం ఆందోళన కలిగించే మాటలు అవి. 3వ వచనం చూడండి. ఫరో ఇశ్రాయేలీయుల గురించి ఏమంటున్నాడంటే, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకున్నాను అని అక్కడ అంతవరకు చెప్తే బాగుంది. కానీ తర్వాత దేవుడు ఏమన్నాడో చూడండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. ప్రియరా, ఈ సమయాల్లో దేవుని ప్లాన్ ఏంటో, దేవుని ఏర్పాటు ఏంటో మన మానవ జ్ఞానానికి అర్థం కాదు. వారిని ఒక మార్గంలో ప్రయాణం చేయడానికి పంపించి మళ్ళా ఫరోని ఆయన ఈ రీతిగా సిద్ధపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు పారిపోయారని తెలుసుకుని వారిని వెంటాడుతూ ఉన్నాడు. ఇప్పుడు తర్వాత కొన్ని వచనాలు మనం చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటది. చూడండి ఏమంటున్నాడు ఫరో. ఏమంటున్నాడంటే 5వ వచనం నుండి, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయంను కఠినపరుపుగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను అనే మాటలు మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలను మోషే నాయకత్వంలో బయటికి తోడుకొచ్చిన దేవుడు మళ్ళా వారు ప్రయాణం చేస్తుంటే వారిని వెంటబెట్టడానికి, వారిని పట్టుకోవడానికి మళ్ళా ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఇది ఈ రోజు మనకి స్టోరీ అంతా జరిగిపోయింది. మనం బైబిల్ చదివాం గనక మనకు తెలుసు. గాని ఆ రోజు ఇశ్రాయేలీలకు ఏం జరగబోతుందో తెలియదు కదండి. అలాంటి పరిస్థితుల్లో వారి మనసులు ఎలా ఉంటాయో, వారి హృదయాలు ఎలా ఉంటాయో, వారు ఎంత ఆందోళనకు గురై ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రస్తుతం ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. రేపు ఏం జరగబోతుందో, రేపు ఇంకెంత భయంకరమైన విపత్తు వస్తుందో ఆ వివరాలు ఏవి మనకు అర్థం కావట్లేదు. న్యూస్ చూస్తుంటే చాలు మనకు భయం వస్తుంది ఏం చేయాలని. అవునా కాదా? ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు అటు చూస్తే సముద్రం ఉంది, ఇటువైపేమో ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. మీరు అదే నిర్గమకాండం 14వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే వారు ఏమంటున్నారంటే, లేక 10వ వచనం నుండి చూద్దాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతవరకు బానే ఉంది. కష్టం వచ్చింది గనక మొరపెట్టడం బానే ఉంది. కానీ వారి లోపల అంతరంగంలో వస్తున్న ఉద్రేకంతో కూడిన మాటలు మీరు చూస్తే 11వ వచనం నుంచి ఆ మాటలు మనం చూస్తాం. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? డైరెక్ట్ గా దేవుణ్ణి కాదు గాని మోషేతో మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ మనసులో దేవుని మీద, మోషే మీద కూడా కోపం వచ్చినట్టే కనబడుతుంది. ఏమంటారు చూడండి 12వ వచనంలో, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమనుకొని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా? మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటే మేలని చెప్పిరి. వీళ్ళ సుమారు 400 సంవత్సరాలు, అంటే మనం చరిత్ర ప్రకారం చూస్తే క్రీస్తు పూర్వం 1876వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరం దాకా ఆల్మోస్ట్ 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో బాధలు పడుతున్నారు. యోసేపును ఎరుగని రాజు వచ్చిన తర్వాత బాధలు మరింత ఎక్కువయ్యాయి. వారు ఎంతో బాధతో మొరపెడుతూ ఉంటే మీరు తర్వాత జాగ్రత్తగా ఆ 3వ అధ్యాయం నుంచి చదువుకుంటూ రండి. దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలీల యొక్క కష్టాన్ని చూశాను, వారి మొర నేను విన్నాను, వారి శ్రమ ఏంటో నాకు తెలుసు, వారిని విడిపించడానికి నేను దిగొచ్చాను. మోషే నువ్వు వెళ్లి వారిని బయటికి తీసుకురా అంటాడు. అంచేత వారు భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవుడు స్వయంగా కలుగు చేసుకుని వారిని ఆ ఐగుప్తు దాసత్వం నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు.
ఆ తీసుకురాక ముందు మీకు జ్ఞాపకం ఉన్నాయండి, 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీద పంపించాడు. వరుసగా నేను అది చెప్తాను, తెలిసిన విషయాలే కానీ ఇలాంటి సమయాల్లో మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అందులో మొదటి తెగులు మీరు నిర్గమకాండము 7వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల్లో చూస్తే, నదులు నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయాయి. ఇంకా ఎటు వెళ్ళినా నీరు, మంచినీరు లేదు, రక్తమే. ఐగుప్తీయులకి ఎంత బాధ కలిగిందో చెప్పలేం. అయినా ఫరో వారిని విడిచిపెట్టలేదు. సరే, 8వ అధ్యాయంలో మీరు 1 నుంచి 7 వచనాలు చూస్తే, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు కాపాడడానికి చేసిన ఏర్పాట్లో అక్కడ మనం గమనిస్తుంటే 8వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో కప్పలను పంపిస్తాడు దేవుడు. తర్వాత 3వది అదే 8వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు చూస్తే పేళ్లను పంపిస్తాడు, పేలు. ఆ తర్వాత మీరు 8వ అధ్యాయంలో 21 నుంచి 25 వచనాలు చూస్తే ఎక్కడ చూసినా ఈగలను పంపిస్తాడు. ఇవన్నీ భయంకరంగా విపరీతంగా వచ్చేస్తున్నాయి వారి మీదకి. 9వ అధ్యాయంలో మీరు 3 నుంచి 7 వచనాలు చూస్తే బాధకరమైన తెగులు పంపిస్తాడు. ఆ తర్వాత 8 నుంచి 11 వచనాలు చూస్తే అదే 9వ అధ్యాయంలో పొక్కులు, దద్దుర్లు వచ్చేస్తాయి. అందరూ బాధపడుతూనే ఉన్నారు. అలా మీరు కొంచెం కిందకు వస్తే 7వదిగా 9వ అధ్యాయంలో 18 నుంచి 28 వచనాల్లో వడగళ్లతో కురిపిస్తాడు వారి మీదకి, వడగళ్ళు. తర్వాత 10వ అధ్యాయంలో 8వ తెగులు ఏంటంటే 4 నుంచి 15 వచనాలు మీరు చూస్తే మిడతలను పంపిస్తాడు. అదే 10వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు మీరు చూస్తే ఎక్కడ చూసినా సరే చిక్కని చీకటి అన్నాడు. మనం చెక్కని పాలు అంటుంటాం చూడండి, అలాంటి చెక్కని చీకటి, అంటే ఎదురుగా ఉన్న మనిషి కూడా కనబడట్లేదు. అలాంటి భయంకరమైన తెగుళ్ళు 9 పంపించిన తర్వాత ఫైనల్ గా 10వ తెగులు మనకి 12వ అధ్యాయంలో మీరు 29-30 వచనాలు చూస్తే, ఇశ్రాయేల్ దేశంలో మొట్టమొదటి సంతానం, అది మనుషుల్లో గాని పశువుల్లో గాని దేనిలో గాని, వారందరూ కూడా చనిపోతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే అది ఒక్కటే నేను మీకు చూపిస్తాను. దయచేసి 12వ అధ్యాయం చూడండి. నిర్గమకాండంలో 12వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ 29-30 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆశ్చర్యం ఏంటంటే, ఈ శ్రమలన్నీ కలిగినప్పుడు, ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు చాలా అద్భుతంగా తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని కాపాడాడు. ఆఖరుగా ఈ 10వ తెగులు వచ్చినప్పుడు, ఈ శ్రమ వచ్చినప్పుడు, ఈ సంహార దూత ఇశ్రాయేలీల గృహాల్లో వెళ్ళలేదు, ప్రవేశించలేదు. చాలా అద్భుతంగా దేవుడు వారిని బయటికి విడిపించినట్టు మనందరం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతున్నాను. 10 తెగుళ్ళు వారి మీదకు పంపించి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవ్వరికి ఏ విధమైన కష్ట నష్టం రాకుండా కాపాడిన దేవుడు ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారు వేచి ఉన్నప్పుడు, అటు సముద్రం ఇటు వెనకాల ఫరో సైన్యంతో వస్తూ ఉంటే, ఆ దేవుడు ఇప్పుడు కాపాడతాడంటారా లేదంటారా ఆలోచించేయండి. కానీ ఇప్పుడే మనం చదివాము, ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఎలాగుందంటే వారు దేవుని కార్యాన్ని పూర్తిగా మర్చిపోయారు. వారు ఎంతో భయంతో ఏమంటున్నారంటే, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా తీసుకొచ్చి, వారు అడిగిన మాట చూడండి 11వ వచనంలో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా అంటున్నారు. ఏమండి, ఐగుప్తులో పిరమిడ్స్ అని ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటాను. అవి ఇశ్రాయేల్ బానిసల కోసం చేసినవండి. అవి రాయల్ ఫ్యామిలీస్ లో ఎవరైనా చనిపోతే వారి కొరకు అలాంటి సమాధులు. వీరికంటే ఐగుప్తులో సమాధులు ఉన్నాయి, అయినా మమ్మల్ని అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి అరణ్యంలో కనీసం పిల్లలు ఎప్పుడైనా కనీసం పువ్వులు వేయాలన్నా ఓ సమాధి ఉండదు ఇక్కడ అన్నట్టు చాలా విచారకరమైన ఆలోచన కదండి. ఆ తర్వాత మాట ఇంకా చూడండి ఏమంటున్నారు, 12 ఎండింగ్ లో అంటున్నారు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగటియే మేలు అంటున్నారండి. ఒకవైపేమో ప్రకృతిగా నేచురల్ గా చూస్తే ఎదురుగా సముద్రం ఉంది, వెనకాలేమో ఫిజికల్ గా ఫరో సైన్యం వస్తున్నారు. ఈ మధ్యలో ఈ ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏ నాయకుడికైనా ఎలా ఉంటుందో చెప్పండి. నేను అనుకుంటాను మోషేకి బాగా బీపీ రైజ్ అయిపోయింది. కానీ ఆ సమయంలో మోషే మాట్లాడిన మాట నేను అస్సలు నాకు అర్థం కావట్లేదండి.
13వ వచనం మీరు చూస్తే నిర్గమకాండంలో 14:13లో మోషే అంటాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. తర్వాత మాటలు పాపం మోషే రాయలేదు గాని అంతవరకు వచ్చిన రియాక్షన్ ఒకెత్తు. మోషే ఏమో మీరు భయపడకండి, ఊరక నిల్చుని చూడండి అంటే ఎలాంటి రియాక్షన్ వచ్చి ఉంటుంది అంటారు? బాయిలింగ్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ చిన్న ప్రశ్న నాకు నేను వేసుకుంటున్నాను, మీకు కూడా వేస్తున్నాను. ప్రియులారా, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఏం జరిగిందో అంతా మనకు ముందే తెలిసిపోయింది, చదువుతున్నాం. బట్ 14వ అధ్యాయంలో 14వ వచనం తర్వాత 15వ వచనం నుండి ఏం జరుగుతుందో మోషేకి తెలుసా? ఇశ్రాయేలీలకు తెలుసా? కానీ మోషే ఎలాగో ఈ మాట చెప్పగలిగాడు? నేను పరలోకానికి వెళ్ళాక కొంతమందిని ప్రత్యేకంగా కలుసుకోవాలని ఒక ప్లాన్ వేసుకున్నాను. మోషేని, పేతుర్ని, పౌల్ని. పేతుర్ని అడుగుదామని ప్రశ్న ఏంటి తెలుసా అండి? యాకోబు తల నరికించాడు హేరోదు, రేపు ఉదయం లేస్తే నీ తల కూడా నరికిస్తాడు. ఇటొకడు సైనికుడు అటొక సైనికుడు సంకెళ్ళు చేతులకి కాళ్ళకి వేసుంటే నీకు ఆ రాత్రి నిద్రలా పట్టిందయా అని అడుగుతాను నేను. మీరు కూడా ఎవరైనా కలిసి అడుగుతారేమో కదండి. మోషేను కూడా 15వ వచనం నుండి ఏం జరగబోతుందో నీకు ఎలా తెలిసింది మోషే? ఎలా మాట్లాడగలిగావు ఈ మాటలు? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని నేను తప్పనిసరిగా అడగాలి. గాని ప్రియులరా, తర్వాత జరిగింది ఏంటో మనం చదువుదాం. 15వ వచనంలో దేవుడు మోషేతో అంటున్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. అంతట యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచి పోవుదురు. మనం చదువుతున్న మాటలన్నీ కూడా మానవ జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు ఏవి కావు. దేవుడికి తెలిసి ఏం చేయబోతున్నాడు, కానీ మోషేకి ఏం తెలుసండి? మోషే దేవుని మాటలు ఎలా నమ్మగలిగాడండి? నేను అందుకే ముందుగానే ఆ 4 వచనాలు మీకు చదివి వినిపించాను. దానియేలు ద్వారా దేవుడు మాట్లాడింది ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయదురు. యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంటాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిలుచు, నిత్యము నిలుచు అన్నట్టు, మామూలుగా నిలుచు కాదు, నిత్యము నిలుచు సీయోను పర్వతం వలె ఉంటారంటాడు. అందుకే ఆఖరిగా పిలుపు ఏమని ఇచ్చాడు 34వ కీర్తనలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవునితో మీకున్న సంబంధం ఏంటి? ఆ దేవుని గురించి మీరు గ్రహించింది ఏంటి? ఈరోజు ఉదయాన్న మా ఇంట్లో చిన్న ఆరాధన చేసుకున్నాం. ఆ ఆరాధనలో 23వ కీర్తన నేను చదివించాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క వచనం మీద మాట్లాడమన్నాను నేను. అందరూ వారికి తోచిన విషయాలు చెప్పారు. ఆఖరిని నేను దాన్ని ముగింపు చేస్తూ ఏమన్నానంటే, నన్ను తప్పించి మిగిలిన మాట్లాడిన 5గురిలో ఒక్కరు తప్ప మిగిలిన 4 కూడా దేవుని నమ్మటం ద్వారా మనకు వచ్చే లాభాన్ని గురించి, ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడారు, భద్రత గురించి మాట్లాడారు, దేవుడు ఎలాగా అన్ని సమకూరుస్తాడో దాని గురించి మాట్లాడారు. నేను చివరిగా అన్నాను, దేవుడు మనకేం సమకూరుస్తున్నాడు అనే ఆలోచనతో మీరు 23వ కీర్తన చదివారు. కానీ ఒకసారి 23వ కీర్తన మళ్ళీ చదివి ఆ దేవుని గురించి ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి అంటే, ఒకరు 9 అన్నారు, ఒకరు 10 అన్నారు, ఒకరు 12 అన్నారు. 14 విషయాలు దేవుని గురించిన ప్రస్తావన అందులో కనబడుతుంది. ఏమండి, ఎంత అద్భుతం అండి అది! దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మన మనస్సు నిండా ఉండవలసిన ఆలోచన ఏంటో నేను ఇందా చెప్పిన మాటలో మీకు అర్థమై ఉండాలి. ఆయన నమ్మితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అనే ఆ దృక్పథంతో కాకుండా, అసలు ఈ వాక్యం లేక ఈ సందర్భంలో దేవుని గురించి నేను ఇంకా ఏమి నేర్చుకోవాలి, ఏమి నేను తెలుసుకోగలను అనే దృక్పథంతో గనక మనం దేవుని వాక్యాన్ని చదవగలిగితే ఎంత ఆశీర్వాదం అండి. మోషే దేవుడు ఇంకా తనతో మాట్లాడక ముందే ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతో ధైర్యం ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడు అనేది ఇందాక చెప్పాను కదా, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నాడండి? భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి.
మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుని గురించిన జ్ఞానం కలిగిన మనుషులు, వ్యక్తులు, యేసుక్రీస్తుని నిజంగా ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఎలా ఉండాలో ఈ మాటల్లో మనం నేర్చుకుంటున్నాం. ఆ దేవుని గురించిన జ్ఞానంతో హృదయం అంతా నింపబడితే, మనసంతా నింపబడితే, నోటితో మాట్లాడే ప్రతి మాటలో కూడా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం మాట్లాడతాం పిల్లలు. అది చాలా అద్భుతం. సరే, ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు. 19వ వచనం నుండి మనం చూస్తే, ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత ఇప్పుడు వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. అది మొదటిది, నోట్ చేయండి మీరు. రెండవది, ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఈ ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించాను. మూడో విషయం, అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను. అది మూడో విషయం, వారికి చీకటి కలిగాను. కానీ నాలుగవ విషయం, రాత్రి అది వీరికి వెలిగించాను. అంటే ఇశ్రాయేలీయులకేమో వెలిగించింది, ఐగుప్తీయులకి ఏమైందండి? వారికి చీకటి ఆవరించింది. ఐదో విషయాన్ని చూస్తే, ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. ఎవరు ఆపారు వారిని? ఆలోచన చేయండి. తర్వాత 21వ వచనం, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించెను. ఆరో విషయం, బలమైన తూర్పు గాలి అది సముద్రాన్ని తొలగించింది. అదే గాలి ఆ భూమిని ఆరిన నేలగా చేసేసిందండి. 22వ వచనం, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. 8వ విషయం చూడండి ఇక్కడ, ఆ నీళ్లు ఏం జరిగిందంటే వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఆ రాత్రి ఎంత బలమైన గాలి వీచిందంటే ఆ గాలికి సముద్రం అంతా విడిపోయి ఆరి నేల కనబడింది. దాంతో పాటు ఆ గాలి టెంపరేచర్ ఎంత, మైనస్ ఎన్ని డిగ్రీలో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. ఇటు నీరు గోడగా ఉంది, ఇటు కూడా నీరు గోడగా ఉంది. గడకట్టిందా లేదా నీరు? అంత చల్లదనంలో ఆ రాత్రి ఇశ్రాయేల్ ప్రజలు ఆ దారిలో ప్రయాణం చేస్తుంటే, ఈ మాట గమనించండి, ఆ హోల్ నైట్ వారు ప్రయాణం చేస్తున్నంతసేపు ఆ గాలి వీచాలి, లేకపోతే మళ్ళీ సముద్రం కలిసిపోద్ది. అంత ఫోర్స్ తో గాలి వీస్తూ ఉంటే ఈ నడుస్తున్న వారు ఇంత విపరీతమైన స్పీడ్ తో గాలి వీస్తూ ఉంటే ఈ మనుషులు ఎలా నడవగలిగారు? అదొక అద్భుతం. తర్వాత ఇంకొకటి లాస్ట్ 9వది, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఈ ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. తర్వాత వారు అందులో చనిపోయినట్టు తర్వాత వివరాలు మనం చూస్తాం. అట్లీస్ట్ 9 అద్భుతాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్టు ఈ వాక్యాల్లో మనం చూసాం పిల్లలు. ఇదంతా కూడా ఆయన ముందే చెప్పేశాడు మోషే. అంటే మోషే ఆ కొద్ది కాలం దేవునితో ఉండే సంబంధంలో, అలాగే ఆయన నీళ్లలో పడవేయబడిన తర్వాత ఫరో యొక్క కుమార్తె వచ్చి కోటలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన పాలు పట్టిందేమో తల్లి మాత్రమే. ఆమె ఉగ్గుపాలతో నేర్పించిన విషయం ఏంటంటే యెహోవా దేవుని గురించిన ఔన్నత్యం. అదంతా మనసులో పట్టేసి మోషే ఎంతో ధైర్యంతో దేవుని గురించి ఆ మాట చెప్పగలిగాడనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను విన్న ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇక్కడ మీరు 10 కమాండ్మెంట్స్ అనే ఒక పిక్చర్ ఉంటది, అది గనక చూస్తే ప్రియులారా, యూల్ బ్రెన్నర్ అని దాని ప్రొడ్యూసరు, దాని డైరెక్టర్, తర్వాత దానిలో విలన్ అతనే, ఫరో అతనే. ఎర్ర సముద్రం దగ్గర ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఉంటే అతను వెనక నుంచి వస్తాడు కదా, అక్కడ ఒక స్టేట్మెంట్ అంటాడంట, జెహోవా ఈజ్ ఎ బ్యాడ్ కమాండర్ అంటాడు. జెహోవా ఈజ్ ఎ బ్యాడ్ కమాండర్. సైన్యాధిపతి ఎప్పుడు కూడా వెనక నుంచి తరుముకొచ్చే సైన్యం ఉంటదనే ఆలోచన కలిగిన వాడే తప్పించుకునే మార్గంలో తన ప్రజలను నడిపించాలి, తన సైన్యాన్ని. కానీ జెహోవా ఈజ్ ఎ బ్యాడ్ కమాండర్ అంటాడు.
కానీ ఇప్పుడు చెప్పండి, ఇదంతా విన్న తర్వాత జెహోవా గుడ్ కమాండరా లేకపోతే ఈ ఫరో యూల్ బ్రెన్నర్ బ్యాడ్ కమాండరా? ఆలోచించేయండి. మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఆ 10 కమాండ్మెంట్స్ లో చూసాక చాలా నవ్వొచ్చే ఒక విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ దాటి వెళ్ళిపోతున్నారు ఆ ఎర్ర సముద్రంలో విడిపోయిన ఆ మార్గంలో. ఫరోగా ఇతను ఏమంటాడంటే రండి వెళ్దాం అంటాడు. అందరిని రెడీ చేస్తాడు సైన్యాన్ని. కరెక్ట్ గా సముద్రం విడిపోయిన దగ్గర అడుగు పెట్టే దగ్గర ఒక్క నిమిషం వెనక్కి ఆగి, ఆఫ్టర్ ఆల్ ఆ ఒక్క మోషేగాడిని పట్టుకోవడానికి నేనెందుకు, మీరు ఇల్లు వచ్చేయండి అంట. మీరు కావాలంటే వెరిఫై చేయండి 10 కమాండ్మెంట్స్ లో. ఆఫ్టర్ ఆల్ మోషేని పట్టుకోవడానికి నేనెందుకయ్యా, మీరు వెళ్ళండి అంటాడు. తన సైన్యాధిపతులందరిని పంపిస్తాడు, ఆయనేమో అక్కడ నిలబడిపోతాడు. పాపం అందులో ఒక్కడు కూడా తిరిగి రాడు. అది ప్లానింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క ప్లానింగ్ ఎంత గొప్పదండి, ఎంత అద్భుతం చేశాడు దేవుడు. ఇంకా తర్వాత మీకు 30వ వచనం మీరు చూడండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఏమండి, ఎంత గొప్ప విషయం అండి. వారిని సంహరించి వారిని చంపడానికి వచ్చిన ఐగుప్తు సైన్యం మొత్తం అందరు కూడా నీళ్లలో మునిగి ఆ అలలు కొట్టుకొని ఒడ్డుకెళ్ళిపోయారండి. అది జరిగిన విషయం. అంచేత క్రైస్తవులంగా యేసుక్రీస్తు యొక్క రక్షణను అనుభవిస్తున్న వారంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురైనా సరే, ఎలాంటి కష్ట పరిస్థితి ఎదురైనా సరే, నిజంగా మన దేవుని గురించిన జ్ఞానం గనక మనకు సరైన విధానంలో ఉంటే మనం కూడా ఇదే పద్ధతిలో మనం స్పందిస్తాం. అలా కాని పక్షంలో ప్రతిస్పందన వేరుగా ఉంటుంది మన దగ్గర కదండి. అందుకే ఇందా మనం చెప్పుకున్న వాక్యాలన్నీ కూడా పౌలు అంటాడు కదా, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి, ఆయన పునరుద్ధాన బలమేంటో నాకు తెలియాలి. ఎంత మంచి మాటలండి అవి. ఈరోజు బైబిల్ చదువుతుంటే నాకే దీవెనిస్తాడు దేవుడు అని వాగ్దానాల కోసం వెతికే ప్రయత్నంలో ఉంటాం మనం. దేవుడు దీవిస్తాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడండి ఎప్పుడు మనం ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించడానికి ఆశపడినప్పుడు. పౌలులాగా మనం ఆయన కొరకు ఏదన్నా నష్టపోవడానికి సిద్ధపడినప్పుడు ఆయన చేస్తాడు. అలా కాని పక్షంలో ఎంతసేపు దేవుని దీవెనలే కోరుకునే పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటే అది చాలా విచారకరమైన విషయం. మీలో చాలా మందికి జేమ్స్ ఆల్మాన్ గారు అని ఒక దైవజనుడు తెలుసు. ఆయన ఒక బుక్ రాశారు, యాక్సెప్ట్ వన్ అనదర్ అని. రోమా పత్రిక మీద అది కామెంటరీ. అలాగా తిరిగేస్తున్నాను, ఆయన ఒక చోట రాస్తూ అంటారు, దేవుడు తన సంఘానికి ఇచ్చిన ఆత్మ సంబంధమైన కృపావరములున్నాయే, ఆ దేవుని ఆత్మ అనే ఆ దీవెన్ని వారికి ఇచ్చాడే, ఆ దేని కొరకు? యేసుక్రీస్తును మహింపరచడానికి, ఆయన పనిని ఆయన చిత్తానుసారంగా చేయడానికి. కానీ మీరు ఒక్కసారి పరిశుద్ధాత్మ గూర్చిన వాగ్దానాన్ని మీరు ఒకసారి చూస్తే ప్రియులారా, నాతో పాటు బైబిల్ తెరవండి, యోవేలు గ్రంథం తెరవండి. యోవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం దేవుడు ముందుగానే పాత నిబంధనలో ఇచ్చాడు. అది మనం ఆ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ 2వ అధ్యాయంలో ఏమంటాడంటే 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని చెప్పి, దేవుడు తన ఆత్మను కుమ్మరించే విధానం, దానివల్ల వచ్చే ఆశీర్వాదాన్ని తెలియపరుస్తూ దాని తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దయచేసి చూడండి. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని చెప్తున్నాడు. అంటే దేని గురించిన మాటలు ఇవి? దేవుడు ఒక ఆశీర్వాదాన్ని తన బిడ్డలకు ఇస్తే దాన్ని వారు వాడటంలో అనేకులకు ఒక సవాల్ ఏంటంటే, దాని తర్వాత ఆయన తీర్పు కూడా రాబోతుంది. అంచె దినాలకు ముందు జరగబోయే విషయాలు యోవేలు ద్వారా మాట్లాడాడు దేవుడు. వాటినే మనకు అపోస్తల కార్యాలు పేతురు కూడా జ్ఞాపకం చేశాడు. సంచే దేవుడిచ్చే ఈ దీవెనలు, ఈ కృపావరాలు, వాటిని ఉపయోగించి
రాబోతున్న భయంకరమైన విపత్తు నుంచి ప్రజలు బయటపడాలి అనే ఆలోచన వారికి తెలియపరచడానికి కృపావరాలు ఇచ్చాడు. మనం ఏం చేస్తాం ఈ దినాల్లో? చాలా మంది దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన ఈ కృపావరాల్ని వారిని వారు హెచ్చించుకోవడానికి, వారిని వారు కనపరచుకోవడానికి, వారి సంపాదన కొరకే వాటిని వాడుకుంటున్నారు. క్రైస్తవులు ఎంత తొందరగా ఈ పొరపాటును గ్రహిస్తే అంత మంచిది. ఇప్పుడు మనం మోషే గురించి కొన్ని విషయాలు విన్నాం. తర్వాత మరొక సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి నాతో పాటు దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం దయచేసి తెరిచి చూడండి. మనం ఏ వచనాలు చదివి ప్రారంభించామండి? మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 11:32, యెషయా గ్రంథం 40:31, కీర్తన 125:1, అలాగే కీర్తన 34:8 ఈ వచనాలు మనం చదివాం. తర్వాత పౌలు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, దేవుని గూర్చిన జ్ఞానం గురించి. సో ఇప్పుడు ఆ దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు విపత్తు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారి స్పందన ఎలా ఉంటది, వారు ఏ విధంగా వారు పనిచేస్తారో ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది చాలా పెద్ద అధ్యాయం. అక్కడక్కడ కొన్ని మాటలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, దయచేసి గమనించండి. ఈ యెహోషాపాత్ అనే ఒక రాజు ఉంటాడండి. ఆయన యూదా రాజు, అంటే యూదా రాజ్యానికి రాజు. ఆయన రాజ్యం చేస్తూ ఉండగా మీరు 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు, అంటే 3 గుంపుల వారు ఈ యూదా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారండి. యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారండి. ఈ మోయాబీలు, అమ్మోనీయులు ఎవరు అనేది మనకు తెలుసు. లోతు యొక్క కుమార్తెలు చేసిన పాపాన్ని బట్టి ఈ 2 జనాంగాలు వచ్చారు. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఆ అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే దేవుడు ఏమంటాడంటే, మీరు అమ్మోనీయులతో, మోయాబీలతో యుద్ధం చేయొద్దంటాడు. ఎందుకంటే వారు లోతు సంతానం నుంచి వచ్చారని. సో అంచేత మీరు ఇక్కడ 10వ వచనంలో కూడా 20వ అధ్యాయంలో దినవృత్తాంతం 2వ గ్రంథం 10వ అధ్యాయం మీరు చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, శేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి అని ఈ యెహోషాపాతు ఒక ప్రార్థనలో ఉపయోగిస్తున్నాడు ఈ మాటలు. అంటే దేవుడు కావాలంటే అమ్మోనీయుల్ని, మోయాబీయుల్ని ఆయన నాశనం చేయదు, కానీ దేవుడు కనికరించి వారిని విడిచిపెడితే ఇప్పుడు వారేం చేశారంటే ఆ మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు కలిసి ఇప్పుడు యూదా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చేసారు. ఏమండి, అది మనసులో పెట్టుకోండి. చాలా భయంకరమైన విపత్తులో ఇప్పుడు యూదా రాజ్యం ఉంది. యెహోషాపాతు రాజు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తున్నాడు దయచేసి చూడండి ప్రియులారా. 3వ వచనం చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడండి. కష్టం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, తన మీదకి శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళ సాయం కోసం, వీళ్ళ సాయం కోసం అటు ఇటు పరిగెత్తలేదు. కానీ దేవునికి భయపడి అంటే అర్థం ఏంటండి? ఇక్కడ కొంతమంది ఒకవేళ దేవునికి పని చేయకపోతే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమో, రోగం పంపిస్తాడేమో, మా ప్రార్థన వినడేమో అని భయపడుతుంటారు. ఆ భయం పనికిమాల భయం అండి. ఇక్కడ భయం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే మనం రెవరెన్షియల్ ఫియర్ అంటాం. అంటే దేవుని పట్ల గౌరవంతో కూడిన భయం ఇది. అంతేగాని ఆయన మన మీద పడిపోతాడు, చంపేస్తాడు, ఏదో చేసేస్తాడు అనే ఆ భయం కాదు. సో అంచేత యెహోషాపాతు దేవునికి భయపడ్డాడు, మొదటి విషయం. రెండవది, యెహోవా యొద్ద విచారించడానికి మనసు నిలుపుకున్నాడు. మూడో విషయం ఏంటంటే యూదా దేశం అంతట్లో ప్రజలందరూ కూడా ఉపవాసం చేయాలని, ఒక ఉపవాస దినాన్ని ఆచరించాలని అందరినీ పిలిపించాడండి. సరే, చాలా మంది వచ్చారు. 4వ వచనంలో యూదా పట్టణంలో నుండి జనులు అందరు వచ్చారు. ఇప్పుడు 5వ వచనంలో ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మా పితరుల దేవ. చూడండి దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు. నేను ఇందాటి నుంచి మాట్లాడుతున్న విషయం
మీ మనసులోకి రానివ్వండి. వాట్ డూ యు నో అబౌట్ యువర్ గాడ్? నువ్వు నమ్మిన ప్రభువు గురించి, నువ్వు నమ్మిన దేవుని గురించి నీకేం తెలుసు? యెహోషాపాత్కి ఏం తెలుసో చూడండి. ఇక్కడ మా పితరుల దేవా అంటున్నాడండి. అర్థం చేసుకోండి ప్రియులారా, యెహోషాపాతు ఆయన నమ్మిన దేవుడు పితరుల దగ్గర నుంచి, అంటే ఎక్కడి నుంచి, తర్వాత ఆ మాట నేను చెప్తాను మీకు మళ్ళా, ప్రారంభం నుంచి, వీరి సంతానం యొక్క ప్రారంభం నుంచి కూడా ఆయన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. దట్ ఈస్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. రెండో విషయం చూడండి, ఏమంటున్నాడు? యెహోవా అంటున్నాడు. అంటే ఆ దేవుని యొక్క స్వభావం ఏంటో, ఆయన పేరులో ఉండే ప్రభావం ఏంటో యెహోషాపాతుకు తెలుసు. మరొక మాట చూడండి, ఏమంటాడు? నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. ఆకాశం అంటే మనం చూస్తున్న ఈ ఆకాశం కాదండి, మొత్తం హెవెన్ లో. యువర్ గాడ్ ఇన్ ద హెవెన్స్. పరలోకంలో నువ్వు దేవుడివై ఉన్నావు. ఇంకో విషయం చెప్తున్నాడు చూడండి, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు, నీవు బాహుబలము గలవాడవు. ఇంకా చూడండి ఏమంటున్నాడు, పరాక్రమము గలవాడవు. తర్వాత ఏమంటాడు చూడండి, నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి నీ బలము చాలదు అన్నాడు. ఆలోచన చేయండి, మన దేవుని గురించి మనకేం తెలుసండి? నేను ప్రార్థన చేశాను, నా కడుపు నొప్పి తీసాడు. నేను ప్రార్థన చేశాను, నాకేమో మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని పిల్లనిచ్చాడు. నేను ప్రార్థన చేశాను, నా కొడుకు కావాలని కొడుకునిచ్చాడు. నేను ప్రార్థన చేశాను, మా ఇంటి దగ్గర ఎకరం పొలం కొనుక్కోవాలని దేవుడు ఇచ్చాడు. ఇవ్వండి మన ప్రార్థనలకు జవాబులు, దేవుని గురించిన ప్రభావం. అసలు ఈ దేవుడు ఎటువంటి వాడో ఎప్పుడన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసామా? దేవుని వాక్యంలోకి దూరి ఆ వాక్యంలో నుంచి ఆ ప్రభువుని గురించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసామా? ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకా ఏమన్నాడు ఇప్పుడు చూడండి, ఇందా నేను మాట ఆపి మళ్ళీ చెప్తానన్నాను. 7వ వచనం చూడండి, నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, అంటే ఎక్కడ? కనాను దేశంలో ఉండే వారిని తోలివేసి, చూడండి ఇప్పుడు ఒక మాట ఉపయోగించాడు, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఎక్కడ కలిపాడు లింక్ చూడండి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివరాలు చదవాలంటే మీరు ఆదికాండం 15వ అధ్యాయంలోకి వెళ్ళాలి. అబ్రహాము దేవుని వెంబడించడానికి ఎన్ని నష్టపోయాడండి. ఈరోజు మనకేం కావాలి? ఆ తెలుగు సామెత ఏంటంటే అవ్వ కావాలి బువ్వ కావాలంటాం కదా. అబ్రహాం ఎన్ని విధాలుగా దేవునికి లోపడ్డాడో ఆ మాటల్లో మనం చూస్తాం. సరే, అది జ్ఞాపకం చేస్తున్నాడండి. అంటే ఈ అబ్రహాం పేరు ఎత్తాడు అనుకోండి యెహోషాపాతు, ఇక దేవుడు కదలలేడు. హీస్ బౌండ్ టు హెల్ప్ యెహోషాపాత్. అబ్రహాం పేరు ఎత్తితే యెహోషాపాత్ కి సహాయం చేయవలసిందే. అలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చాడండి. సరే, ఆ తర్వాత ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏమంటాడంటే 8వ వచనంలో, ఎక్కడనో జ్ఞాపకం ఉందా మీకు? దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో, వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను గదా అని చెప్పి చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. ఈ మాటలు చూడండి, ఇందాక అక్కడ ఇశ్రాయేలీలు మాట్లాడినట్టే, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఇంతకుముందు ఏవేవో న్యూస్లు వచ్చేవండి, ఇప్పుడు రోజంతా కరోనా. చాలా విచారకరమైన న్యూస్ ఏంటంటే కరోనా వ్యాధి రాకుండా వ్యాక్సిన్ కనుగోవడానికి ఇంకో 1 year పడుతుందని. ఈ లోపల ఎంతమంది చచ్చిపోతారు, ఎన్ని రకాల మార్పులు వస్తాయి మనకు తెలియదు. సో అలాంటి తోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇవే మాట్లాడండి. ఇప్పుడు మనం ఏమంటాడు, ఇతను ఏమంటాడు చూడండి, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఈ కరోనాతో పోరాడడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. అక్కడితో ఆగిపోలేదండి ప్రార్థన. బ్యూటిఫుల్ అండి. ముగింపు ఏమన్నాడు చూడండి పిల్లలు, నీవే మా దిక్కు, ప్రైజ్ ద లార్డ్ అని ప్రార్థన చేశాడండి. ఆశ్చర్యం ఏంటి తెలుసా ప్రియులారా, ఈ ప్రార్థన ఇలాగ ముగించగానే దేవుడు తన ఏర్పాటులో ఉన్న ఒక సేవకుడిని వాడుకున్నాడు. 14వ వచనం చూడండి. ఇప్పుడు అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడగు ఆసాపు సంతతి వాడును లేవీయుడు నగు యహజీయేలు సమాజములో ఉండెను.
యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. ఇలా ఇది చాలా అద్భుతమైన విషయాలండి. ఇది దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదండి. కానీ దేవుడు నన్ను వాడుకోవడానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉండాలండి. మీరు ఏ ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, హౌస్ వైఫ్స్ అవ్వండి, మెయిడ్స్ అవ్వండి, లేకపోతే పాస్ట్ గారులు అవ్వండి, లేకపోతే ఇంకేదో టెక్నీషియన్లు అవ్వండి, ఒక్క విషయం మర్చిపోకండి. యూ మస్ట్ బి రెడీ ఆల్వేస్ టు బి యూజ్డ్ బై గాడ్. దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి మీరు అన్ని సమయాల్లో కూడా మీరు రెడీగా ఉండాలండి. ఈ యహజీయేలు పేరు ఎంతవరకు మనకు తెలియదు. సడన్ గా దేవుని ఆత్మ యహజీయేలు మీదకి వస్తే అతడు ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. 15వ వచనం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఎక్కడ విన్నట్టున్నాయి కదండి ఈ మాటలు. ఎక్కడ విన్నాం? ఇందాక 15వ అధ్యాయంలో విన్నాం, 14వ అధ్యాయంలో నిర్గమకాండంలో. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తాడు. ఇంకా చూడండి ఏమంటాడు, రేపు వారి మీదికి పోవుడి. తర్వాత 17వ వచనంలో 2వ భాగం చూడండి ఏమంటాడో, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి అన్నాడు. యెహోవా మీతో కూడా ఉండును అన్నాడు. మరొకసారి 20వ అధ్యాయంలో ఇక్కడి నుంచి మిగిలిన వచనాలు అంటే దాదాపు 18వ వచనం నుండి 37వ వచనం దాకా ఏముందో మనకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ మన ముందు ఉన్నాయి పేజీలు. కానీ యహజీయేలుకి లేక యెహోషాపాత్కి లేక యూదా ప్రజలకు ఈ పేజీలు లేవు. ఇంకా నథింగ్ వాజ్ రిటన్, నథింగ్ హ్యాపెండ్, అంతవరకు ఏం జరగలేదు. కానీ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు చూడండి 18వ వచనంలో. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేశాను. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసండి, దేవుని స్తుతించే క్వైర్ టీమ్ ను ఒకరిని ఏర్పాటు చేశాడండి. క్వైర్ గురించి చిన్న మాట చెప్పాలి. నేను ఏదో పాట పాడగలం, వాయిద్యాలు వాయించగలం అని అవకాశం ఉందని పాడేస్తున్నాం కాదండి. పాటలు పాడుట ద్వారా దేవుని కార్యాన్ని మనం చూడాలి. చాలా మంది గాస్పల్ సింగర్స్ అని చాలా మంది వచ్చారు. వాళ్ళ పేరు గాస్పల్ సింగర్ అని రాయాలి మళ్ళా, లేకపోతే పాడరాలు. ఇక్కడ అలా కాదండి. దేవుని కార్యం జరిగించడానికి, దేవుని స్తుతించడానికి ఒక టీం ఉన్నారు. ఇక్కడ అందరూ ఉన్నారు, మీరు తర్వాత చదువుకోండి 19-20 వచనాలు. ఇప్పుడు 20 వచనాల్లో యెహోషాపాతు ఏమంటాడు ఒకసారి చూడండి. యెహోషాపాతు నిలబడి, అతను రాజు కదా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత, ఇది చాలా నేను ఇందాక మళ్ళీ చదువుతున్నప్పుడు నాకు బాగా తెలిసిన భాగం కానీ మళ్ళీ చదువుతుంటే చాలా ఆశ్చర్యమైందండి. చూడండి ఒకసారి, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. మనమేమో ఇప్పుడు ఎవరైనా యుద్ధం చేయాలంటే మోడర్న్ డేస్ లో ముందు ఏముంటాయంటే పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి, ఆ బాంబులు గీములు అని పట్టుకుని వెళ్తారు. ఇక్కడ అలా కాదు, పాటలు పాడేవారు ముందున్నారండి. వారు దేవునికి పాట పాడుతున్నారండి. చూడండి ఏమైంది 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటు గాండ్రను పెట్టెను గనక వారు హతులైరి. తర్వాత ఏం చేశారు తెలుసండి, 23వ వచనం ఎండింగ్ లో, తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి, వారందరూ కూడా శవములై నేలను పడిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. దేవుడు కార్యం జరిగించాడంటారా లేదంటారా? సో ఈ 2 సందర్భాలని మీ ముందు ఉంచాను. ఈ 2 సందర్భాల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాన్ని మీకు ముందుగానే చెప్పాను. అక్కడ మోషే గాని, ఇక్కడ యెహోషాపాతు గాని తమ దేవుని గురించిన లోతైన జ్ఞానాన్ని, అనుభవంతో కొన్ని జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మాటలు దేవుని ఆత్మ ద్వారా తెలుసుకున్న వారై ముందు ఏం జరగబోతుందో వారికి ఎంత మాత్రం కూడా ఊహించడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో కూడా ఆ దేవుని మీద ఆధారపడితే దేవుడు వారికి ఎటువంటి విజయాన్ని ఇచ్చాడో మనం చూసాం. ఈ దినాలు ఎక్కువగా వాక్యం చదవండి, వాక్యంలో ప్రభువుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకుని, అందుకే పౌలు గురించి ఆ మాటలు చెప్పాను. మరొకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి
ఆ 11వ వచనం దాకా చదవండి. ప్రభు కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు ఏవేవి విడిచిపెట్టాలో, ఏవేవి నష్టపరచుకోవాలో వాటిని నష్టపరచుకోవడానికి ఆశపడుతూ ప్రభుకు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తుతులు, వందనాలు. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకు, అలాగే ఫెసిలిటీ కొరకు మీకు వందనాలు. వాక్యమును విని మర్చిపోవారు కాకుండా, వాక్యాన్ని తేలిగ్గా తీసుకోకుండా జరిగిన ఈ 2 వృత్తాంతాలని వారు జ్ఞాపకం చేసుకుని మోషే వంటి, యెహోషాపాతు వంటి, యెహజీయేలు వంటి గొప్ప విశ్వాసంతో దేవుడు మాట్లాడే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు అనే ఆలోచనతో ప్రభు మీద ఆధారపడడానికి సహాయం చేయండి. నేను మరి మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆ సముద్రం మీద మీరు వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను వారు అనుకున్నారు ఇంకా తుఫాన్లో నాశనం అయిపోతామని, మేము నశించిపోతున్నామని, నీవు ఎరగవాని నిన్ను లేపారు ప్రభు, కానీ నిన్ను కూర్చున్న జ్ఞానం లేక అలా మాట్లాడారు. మీరు ఒక్క మాట సెలవివ్వగానే ఆ తుఫాను, గాలి, అలలు అన్నీ కూడా సద్దుమణిగిపోయాయి ప్రభు. అటువంటి దీవెనకరమైన విశ్వాసం, ప్రాక్టికల్ ఫెయిత్ మీ బిడ్డలందరికీ దయచేయండి. ఎక్కడున్నా సరే మీ వాక్యం మీద ఆధారపడుతూ, వాక్యంలో జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువును గణపరిచే అనుభవం అందరికీ దయచేయమని, కుటుంబాలను దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.